ఎంపీ సానా సతీష్ బాబు రెండవసారి రాజ్యసభకు ఎంపిక కావడంతో కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆయనకు ఘన సన్మానం చేయడానికి ఇప్పటికే సిద్ధమయ్యారు. జిల్లాకు వస్తున్న సానా సతీష్ బాబుకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా రావులపాలెం నుంచి కారు ర్యాలీగా ప్రారంభమవుతోంది. ఆ తర్వాత అంబాజీపేట నుంచి బైక్ ర్యాలీగా అమలాపురానికి చేరుకుంటుంది. అమలాపురం నల్లవంతెన సత్యనారాయణరాజు గార్డెన్స్ లో ఈ సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యనారాయణ అందిస్తారు. సానా సతీష్ బాబు గారు రాజ్యసభకు రెండోసారి ఎన్నికైన నేపథ్యంలో ఘన స్వాగతం పలకడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఈ ర్యాలీ రావులపాలెం నుంచి కారు ర్యాలీగా మొదలయ్యి అంబాజీపేటలోని బైక్ ర్యాలీగా ఈ అమలాపురం చేరుకోనున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజు ఆధ్వర్యంలో అభిమానులు సానా సతీష్ బాబు గారికి ఘన స్వాగతం పలకడానికి సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏర్పాట్లు మీరు చూడొచ్చు. మనతో కొంతమంది ఉన్నారు. ఇక్కడ అసలు ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. చెప్పండి సార్, ఏంటి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి? ఇక్కడైతే అతి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయండి. సానా సతీష్ గారు రెండోసారి రాజ్యసభకి ఎన్నిక అవడంతో గంధం పల్లవరాజు గారు చాలా అతి భారీ ఎత్తున ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారండి. 8 నుంచి 10,000 మంది దాకా డిన్నర్ అండి. ఏమండి, రావులపాలెం నుంచి అంబాజీపేట దాకానేమో వెహికల్స్ అండి, అది 4 వీల్స్ అండి. అంబాజీపేట నుంచి ఏమో అమలాపురం దాకా 2 వీల్స్ అండి. సత్యనారాయణ గార్డెన్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇక్కడ గార్డెన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? 10,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది. 8 నుంచి 10,000 దాకా వస్తారండి. 8 నుంచి 10,000 దాకా ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయి. ఇంకా పైనే ఉండొచ్చండి, ఎక్స్ట్రా ఉండొచ్చండి. ఏమండి, దాంట్లో అసలు ఆయన పల్లవరాజు గారు అయితే మాత్రం చాలా అసలు దేంట్లోని రాజీ పడద్దు. ఏదైనా సరే పక్కాగా ఉండాలి. ఆయన సత్తా ఏంటన్నది ఇక్కడ నిరూపించుకోవాలండి. అంటే ఈ నగరంలోనే ఈ గార్డెన్స్ పెద్దదిగా చెప్తున్నారు. ఈ కెపాసిటీ ఎంత ఉండొచ్చు అంటారు? ఇది 10,000 మంది దాటి పట్టొచ్చండి. ఇక్కడ చేయడానికి ఇబ్బంది ఏం లేదండి. 10,000 మందికి తక్కువ కాకుండా చేయొచ్చండి. ఇక్కడ ఏదైనా ఆయన అయితే మాత్రం చాలా బాగా భారీగా ఏర్పాటు చేశారండి. దేంట్లోని రాజీ పడలేదండి, దేంట్లోని కాంప్రమైజ్ అవ్వలేదు. పల్లవరాజు గారు అయితే మాత్రం ఆయన ప్రధాన కార్యదర్శి అండి. ఇక్కడ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి. ఆయన చేత ఆయన అసలు దేంట్లోని రాజీ పడొద్దు, ఎక్కడ తగ్గొద్దని చెప్పారండి. మాకు అతి భారీగానే ఉందండి అంతా. సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన గురించి ఏం చెప్తారండి? సానా సతీష్ బాబు గారు రెండోసారి రాజ్యసభకు ఎన్నికైనందుకే ఇంత భారీ ఎత్తున బాగా ఘనస్వాగతం పలకడానికి తండోపతండాలుగా జనాలు ఈ డిన్నర్ ఇవన్నీ పల్లవరాజు గారు చాలా ప్రెస్టీజ్గా తీసుకుని చేస్తున్నారండి. ఆయన బాగా సన్నిహితుడండి. ఆయనకి పల్లవరాజు గారు బాగా సన్నిహితుడు. ఆయనకి ఏమైనా సన్నిహితం బట్టి ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి బాగా ఫెస్టివ్గా తీసుకుని బాగా ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన నాయకులకి కార్యకర్తలకి ఏదైనా ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి మాకు ఆర్డర్ చేశారండి. దానికి అనుగుణంగానే మేము వంటలు వేసి చేస్తున్నాం. ఒక 12 రకాల ఐటమ్స్ తోటి ఫుడ్ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ తోటి మేము చేస్తామండి. చెప్పండి. అంటే గంధం పల్లవరాజు గారిని కమాండర్ ఆఫ్ కోనసీమ అంటారు. ఆయన మరి రాజకీయంలో తెలుగుదేశం యొక్క లోకేష్ సానా సతీష్ గారి యొక్క ముఖ్యంగా ఆయనకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్మానం ఇది. మరి ఇది అంతా కూడా ఫంక్షన్ కూడా సాయంకాలం ఇక్కడ రావులపాలెంలో బయలుదేరటం, అంబాజీపేటలో మళ్ళీ లంచ్ బ్రేక్ ఉందండి. లంచ్ బ్రేక్ తీసుకుని ఇక్కడికల్లా 4-5 కల్లా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ సత్యనారాయణ గార్డెన్స్ అనేది 10,000 మంది కెపాసిటీ ఉంది. పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవినింగ్ కూడా అన్ని వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కూడా కమిటీ వాళ్ళు చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు వేదిక మీద 40 మందిని ఆశీస్సులు అవ్వడానికి సిద్ధం చేసామండి. వేదిక మీద 40 మంది ఉంటారు. అనంతరం మరి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ఐతవతుల ఆనందరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుందని రాజుగారు చెప్పడం జరిగింది. ఇక్కడ స్థానిక కోనసీమలో ఉండేటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అలాగే మన నిమ్మల రమానాయుడు గారు, కందులు దుర్గేష్ గారు, వాసినేటి సుభాష్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అంతే అభిమానులందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆల్రెడీ కూడా రాజుగారి ఇంటికాడ నుంచి బయలుదేరి ఇప్పటికే సుమారు 3-4 వేల మంది వరకు రీచ్ అవ్వడం జరిగింది. సుమారు ర్యాలీ కూడా చాలా అద్భుతంగా జరుగుద్ది. చాలా డిసిప్లిన్గా కూడా జరగడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, ఇక్కడ అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్లో ఎప్పుడూ లేని కని విని ఎరగని ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజు ఆధ్వర్యంలో అతి భారీగా అభిమానులు చేరుకునే అవకాశం కూడా ఉంది. ఎంతమంది వచ్చినా సరే ఈ గార్డెన్స్ కెపాసిటీ అనేది 10,000 దాటినా సరే ఇక్కడ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా రకరకాల ఐటమ్స్ విందు భోజనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే రెడీగా చేసామని చెప్తున్నారు. మరి ఇది ఇక్కడ పరిస్థితి. సూర్య ప్రైమ్ న్యూస్, అమలాపురం.